ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొందిన ఉద్యోగులు ఉండడం సంచలనంగా మారుతోంది. తాజాగా మధ్యప్రదేశ్లో పదవీ విరమణ పొందిన ఒక ప్రభుత్వ ఇంజనీర్ సంపద చూసి అధికారులే అవాక్కయ్యారు. లోకాయుక్త అధికారులు ఆయన ఇళ్లలో సోదాలకు వెళ్లగా నోట్ల కట్టలు, కిలోల కొద్దీ బంగారం, వెండి లభించింది. ఆయన ఫామ్ హౌస్ లో దొరికిన 17 టన్నుల తేనె చూసి వారు ఆశ్చర్యపోయారు. భోపాల్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయిన జీపీ మెహ్రా ఆస్తులు చూసిన అధికారులు కంగుతిన్నారు. తీగలాగితే డొంక కదిలినట్టుగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో దర్యాప్తు చేస్తూ ఉండగా జీపీ మెహ్రా పేరు వినిపించింది అధికారులకు. దీంతో ఆయన పేరు ఫోకస్ పెట్టారు అధికారులు. భోపాల్, నర్మదాపురంలోని మెహ్రా నివాసాల్లో ఏకకాలంలో లోకాయుక్త అధికారులు తనిఖీలకు దిగారు. మణిపురంలోని మెహ్రా నివాసంలో అధికారులు 8.79 లక్షల నగదు, 50 లక్షల విలువ చేసే ఆభరణాలు, 56 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్స్ ను గుర్తించారు. దనాపానీలో మెహ్రాకు ఒక లగ్జరీ అపార్ట్మెంట్ ను గుర్తించారు అధికారులు. అక్కడ అధికారులు తనిఖీలు చేయగా భారీగా నోట్ల కట్టలు, 3 కోట్ల విలువ చేసే 2.6 కిలోల బంగారం, 5.5 కిలోల వెండిని గుర్తించారు. అంతేకాదు నర్మదాపురంలో మెహ్రాకు చెందిన ఫామ్ హౌస్ కు వెళ్లగా కళ్ళు తిరిగే ఆయన విలాసాలు చూసి అధికారులు కంగుతున్నారు. ప్రైవేటు సామ్రాజ్యం తలపించేలా ఒక వ్యవసాయ క్షేత్రంలో 32 అధునాతన కాటేజీలు నిర్మాణం దశలో ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. ఆయన ఫామ్ హౌస్ నుంచి 17 టన్నుల తేనెను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం. అనుమతి లేకుండా ఆయన తేనె సాగు చేస్తూ ఉన్నట్టు అధికారులు గుర్తించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు ఆయన ఆస్తుల లెక్కింపు కొనసాగుతుందని, మెహ్రా సంపద 100 కోట్లలో ఉండొచ్చని భావిస్తున్నారు. అటు మెహ్రా బ్యాంక్ రికార్డ్స్, డిజిటల్ ఫైల్స్ ను కూడా ఫోరెన్సిక్ టీం తనిఖీ చేస్తోంది.